శుభోదయం. ఈరోజు మనము శ్రీ సత్యసాయి జిల్లా అమలాపురం మండలం హేమావతి గ్రామంలో గల హేంజేర సిద్ధేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం అంతా రాతితో చేసిన శివలింగం మరియు బసవన్న బొమ్మలతో గణనీయమైన సంఖ్యలో అలంకరించబడి ఉంటుంది. ఈ రోజు వరకు కూడా రైతులు తమ పొలాలు దున్నుతూ ఈ లింగాలను కనుక్కోవడం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ దేవాలయంలో మహాశివుడు 5.8 అంటే 5.8 అడుగుల సిద్ధేశ్వర స్వామి రూపంలో చతుర్భుజ ఆకారంలో వెలిశాడు. ఈ దేవాలయం క్రీస్తు శకం 9-10వ శతాబ్దంలో నిర్మించబడి ఉంది. ఇక్కడ వెలసిన దొడ్డేశ్వర స్వామి లింగ రూపంలో కాకుండా కూర్చున్న వ్యక్తి రూపంలో లలితాసన భంగిమలో చిత్రీకరించబడి ఉంటుంది. ఈ వర్ణనలో శివుడు డమరుకం, కపాల, త్రిశూలం పట్టుకొని 4వ చెయ్యి అభయముద్రలో ఉన్నట్లు చూపిస్తుంది. మనం ఈ ఆలయంకి వచ్చినప్పుడు శివుడు కూర్చొని ఉన్న వ్యక్తి రూపాన్ని ముందుగా దర్శనం చేసుకోవచ్చు. ఇది శివుడు కూర్చొని ఉన్న వ్యక్తి రూపం. తరువాత పక్కనే ఉన్న కాలభైరవ విగ్రహాలను దానికి ఒకటి అల్లుకొని పాములవై నిలబడి ఉన్న మగ మరియు ఆడ విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయం బెల్లం సమర్పించడం వల్ల తేలు దాడుల నుండి రక్షణ లభిస్తుంది అని స్థానికులు నమ్ముతారు. దొడ్డేశ్వర స్వామి ఆలయంలో దాదాపు 5 అడుగుల ఎత్తు ఉన్న పెద్ద లింగం ముందు బసవన్న విగ్రహం కూడా ఉంటాయి. ఇప్పుడు బసవన్నని దర్శనం చేసుకుందాం. 5 అడుగుల విగ్రహం ఎదురుగా ఉన్న బసవన్నకు ఒక ప్రదక్షిణ వేసుకొని తర్వాత శివుడు లింగాకారంలో ఉన్న రూపాన్ని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. మన కోరికలు చెప్తే డైరెక్ట్గా శివుడికే చెప్పినట్లు అని ఆనవాయితీ. ఇప్పుడు మనం చూసుకుంటున్నది శివుని లింగాకారంలో ఉన్న రూపం. ఇప్పుడు లింగాకారంలో ఉన్న శివుని రూపం దర్శించుకొని మనము అర్చన కూడా చేయించుకుందాం. జన్మజ దుఃఖ వినాశకలింగ. ఈ ఆలయానికి ఇంకొక విశిష్టత ఉంది. సిద్ధేశ్వర స్వామి ఆలయంలో చైత్రం వైశాఖ మాసంలో సంధ్యా సమయంలో సూర్యకాంతి 5.8 అడుగులు ఎత్తుగల సిద్ధేశ్వర స్వామి తాకుతాయంట. అది మనకు చూడడానికి కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో శైవ పురాణం కథలతో పాటు విష్ణు పురాణ గాథలు కూడా చెక్కబడి ఉంటాయి. ఇది ఈ ఆలయం ఒక విశిష్టత. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నమస్కారం.